జగన్మోహన్ రెడ్డి రైతు సమస్యలను ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా గుంటూరు మిర్చి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన పోరుబాట పట్టారు. ఆ తర్వాత పొదిలి పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన పోరుబాటు పట్టారు. ఆ తర్వాత బంగారుపాలెం మామిడి రైతులకు అండగా నిలిచేందుకు వెళ్లారు. అరటి రైతులకు అండగా నిలిచేందుకు వెళ్లారు. ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ రైతులకు మద్దతు ధర కల్పించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి రైతు సమస్యలను ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్ళబోతున్నారు. రాష్ట్రంలో మెజార్టీగా రైతాంగం పైన జనాభా ఆధారపడి ప్రజలు ఆధారపడి బతుకుతున్నారు. రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మరోవైపు ఎరువులు బ్లాక్ మార్కెట్లకు తరలించి అధిక ధరలకు విక్రయించి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కారణమవుతోంది. ఈ నేపథ్యంలోనే రైతు సమస్యలను ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 19 నెలల కాలంలో ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీను విడుదల చేసింది లేదు. 1100 కోట్ల బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా మొంతా తుఫాను సందర్భంగా 20 లక్షల ఎకరాల్లో రైతులు నష్టపోతే దాన్ని కుదించి 5 లక్షల ఎకరాలకు ప్రభుత్వం చూపే ప్రయత్నం చేస్తోంది. దానికి కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదు పైసా కూడా అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిందించారు, నిలదీశారు. ఇదే అంశంపైన జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో వ్యూహాత్మకంగా ఉద్యమ బాట పట్టబోతున్నారు, పోరు బాట పట్టబోతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒకవైపు వైఎస్ఆర్సీపీ ఆందోళన కొనసాగుతూనే ఉంది. మరోవైపు రైతాంగం సమస్యలపైన వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టబోతోంది. దశల వారీగా ఆందోళన చేపట్టబోతోంది. ఒక్కో సీజన్లో ఒక్కో పంట పండుతోంది. ఆ పంటలు నష్టపోతున్నాయి. ప్రభుత్వం నుంచి మద్దతు ధర లభించడం లేదు. కాబట్టి ఆయా సీజన్లో ఆయా పంటల కాలంలో ఆయా రైతులకు మద్దతుగా నిలబడాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చేంత వరకు రైతులకు అండగా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి రైతాంగ సమస్యలపైన ఫోకస్ చేశారు. రైతాంగ సమస్యలను ఫోకస్ చేయడం ద్వారా రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలను కవర్ చేయవచ్చు, వారి సమస్యలను అడ్రస్ చేయవచ్చు, వారి సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. ఇదే రైతు కుటుంబంలో ఉద్యోగస్తుడు ఉంటారు, నిరుద్యోగి ఉంటారు, వ్యాపారి ఉంటారు. అదే క్రమంలో ఈ రైతాంగం పైన ఆధారపడి ఎన్నో వ్యాపారాలు నడుస్తాయి. ఎన్నో అనుబంధ రంగాల వ్యాపారాలు రైతాంగం పైన ఆధారపడి నడుస్తుంటాయి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రంలోని వ్యాపారాలు నడుస్తాయి, ఉపాధి దక్కుతుంది. ఈ విషయాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి రైతాంగ సమస్యలపైన ఫోకస్ వేయాలి. రైతాంగ సమస్యలపైన ఫోకస్ చేయడం ద్వారా మెజార్టీ ప్రజల సమస్యను అడ్రస్ చేయవచ్చు. అదే క్రమంలో వీరి సమస్యలు పరిష్కారం అయితే మెజార్టీ ప్రజల సమస్య పరిష్కారం అవుతుంది. వీరిపై ఆధారపడి నడుస్తున్నటువంటి వివిధ రంగాల సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. కాబట్టి రైతాంగ సమస్యలపైన ఫోకస్ చేయబోతున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల ద్వారా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వ్యూహాత్మకమని చెప్పవచ్చు. ఎందుకంటే గతానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఈసారి రైతాంగ సమస్యలపైన ఫోకస్ పెట్టారు. ఆయా కాలాల్లో ఆయా ప్రాంతాల్లో పండే పంటలను ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆయా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఫోకస్ చేస్తున్నారు, ఎజెండాగా తీసుకున్నారు, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా రైతుల సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇబ్బందులు క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూడా ప్రజా సమస్యలపైన, అందులో ముఖ్యంగా రైతాంగ సమస్యలపైన ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు, రైతులను పరామర్శించబోతున్నారు, ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు. గతంలో ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు, నిలదీసినప్పుడు ప్రభుత్వం దిగొచ్చి కేంద్రానికి లేఖలు రాసి మద్దతు ధర ఇవ్వమని కోరింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూడా రైతాంగ సమస్యలపైన ఫోకస్ చేయబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాబోతున్నారు. తద్వారా ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీ వాయిస్ను తీసుకెళ్లబోతున్నారు. రైతాంగం విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను ఎండగట్టబోతున్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏంటి, ఇప్పుడు ముందుకు వెళ్తున్నటువంటి విధానం ఏంటి, ఇలా జగన్మోహన్ రెడ్డి కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇప్పటి వరకు పెట్టుబడి సహాయం అందించినటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీఎంలో పెట్టుబడి సహాయం అందించారు, ఆర్పీకే ద్వారా ఎరువులు అందించారు, రైతులకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా అనేక విషయాల్లో రైతులకు అండగా నిలిచారు. ఉచితంగా బీమాను రైతులకు అందించి పంట నష్టపోయినప్పుడు రైతులకు బీమా సౌకర్యం కల్పించి వారిని ఆదుకున్నటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వంలో రైతులు పూర్తిగా నిర్లక్ష్యమైపోయారు. నిర్లక్ష్యమైన కారణంగా జగన్మోహన్ రెడ్డి ఆ రైతుల తరపున నిలబడబోతున్నారు, వారి సమస్యలను మాట్లాడబోతున్నారు, ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి దశల వారీగా రైతుల సమస్యలపైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్టు ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది.